ఇంత దూరం వచ్చి మాకు చుక్క వాటర్ దొరకకుండా పోయింది. అసలు ఏం జరిగిందంటే మాది ఒక చిన్న పల్లెటూరు అనమాట. అక్కడ మినరల్ వాటర్ అనేది దొరకదు, అచ్చం ట్యాప్ వాటరే దొరుకుతుంది. మాకు మినరల్ వాటర్ అలవాటు కాబట్టి ట్యాప్ వాటర్ తాగడం వల్ల మాకు ఫుల్ దగ్గను జలుబు చేస్తుంది. నేను మొన్న ఇంకా బయలుదేరాము వాటర్ తీసుకురావడానికి. మా ఊర్లో అయితే వాటర్ దొరకవు, సో పక్క ఊరికనే వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఒక 6 to 7 kilometers అనేవి ఉంటుంది. ఇంకా మా నాన్న దగ్గర మనీ తీసుకొని ఇంకా బయలుదేరాం అనమాట. దారి పొడుగున ఒక్క లైట్ కూడా లేదు. అసలు ఎంత చీకటిగా ఉందంటే అంత చీకటిగా ఉంది. నాకైతే ఫుల్ భయం వేస్తుంది ఇట్లా చీకటిగా ఉంటే, ఎందుకంటే పల్లెటూరులో శ్మశానాలు ఉంటాయి కదా ఊరు చివరన, అది చూస్తేనే నాకు ఫుల్ భయం వేస్తుంది. ఇంకా మా నాన్న చెప్పిన చోటుకి వెళ్ళాము. షాప్ అయితే క్లోజ్ చేసి ఉంది. అక్కడ వేరే వాళ్ళని అడిగితే ఊరు లోపలికి వెళ్ళాలని చెప్పి అన్నారు. ఇంకా ఊరు లోపలికైతే వెళ్ళాము మేము. అక్కడైతే ఒక షాప్ ఉంది. సో మా అన్నయ్యకి అడగడం తెక్కలోళ్ళగా అంతే నించున్నాడు. ఎంత భయం వేస్తుందో వాడికి మాట్లాడాలంటే, ఎందుకంటే కొంచెం తమిళ్ అటు ఇటుగా రాదు వాడికి. సో నేనే చెప్పాను వాటర్ ఎక్కడ ఉంటుంది అని చెప్తే, వాళ్ళు అటువైపు మేము ఫస్ట్లో వెళ్ళిన చోటుకే మళ్ళీ తిరిగి వెళ్ళమన్నారు, సైడ్న చూడమన్నారు. సో మేము మళ్ళీ అటు వచ్చి రిటర్న్ వచ్చి వాటర్ తీసుకున్నాము. ఇది ఒక టీ షాప్ అనమాట. టీ షాపు బేకరీ బోత్ కంబైన్డ్ ఉంటుంది. ఇక్కడైతే చక్రాలు చెక్కలు ఫ్రెష్గా చేస్తున్నారు, చాలా బాగున్నాయి చూడటానికి. టేస్ట్ చేయడానికి కుదరలేదు. సో ఇంకా వాటర్ తీసుకొని ఇంకా ఇంటికి బయలుదేరాము. ఇంకా ఇంటికి వచ్చాక ఈ బుడ్డోడు చూడండి ఎంత అల్లడు అంటే అంత అల్లడు. అసలు వీడియో అసలు కనిపించలేదు వీడు, కానీ వీడియో తీయనంతసేపు వాడు ఫుల్ అల్లరి చేస్తూనే ఉన్నాడు. అండ్ దట్స్ ఇట్. థ్యాంక్ యూ గైస్.